భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మరియు మానవ హక్కుల అవగాహన సదస్సు నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా మేడారంలో జిల్లా అధ్యక్షులు లక్ష్మణమూర్తి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా మేడారం గ్రామ సర్పంచ్ పీరీల భారతి, రీజనల్ ఇన్ఛార్జ్ పాయం జయబాబు దొర, కిషోర్ పాసి మరియు ముఖ్య అతిథిగా సంస్థ జాతీయ చైర్మన్ ఆనంతుల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరావు, ఉపాధ్యక్షులు అట్టం కృష్ణ, మహిళా కార్యదర్శి సరిత, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పాసి కిషోర్, ఆలెం శర్మారావు, గొగ్గల నారాయణ, ఏ అనిత కృష్ణ, వెంకన్న, నాని, సావిత్రి, సమ్మక్క, సారళమ్మ, పూజారి, సిద్ధబోయిన లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాధికారుల సహాయం తీసుకుంటూ ఎవరైతే హక్కులు లేని ప్రజలకు వాళ్ళ హక్కులు కల్పించడంలో ఈ రోజు వరకు సఫలమైనమని సగర్వంగా తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ మేడారం గ్రామ ప్రజలు కమిటీ మెంబర్స్కి నా ప్రత్యేక అభినందనలు. ఈరోజు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నది, ప్రపంచమంతా జరుపుకుంటున్నది. ఒక భారతదేశమే కాదు, అతను రాజ్యాంగ నిర్మాత కూడా, చాలా కృషివరుడు, ప్రపంచం మీద అటువంటి మహానుభావుడి జయంతి నాడు ఈ అవగాహన సదస్సు పెట్టుకోవడం నిజంగా యాదృచ్ఛికంగా జరిగినా కానీ ఇది చాలా అభినందనీయమైన విషయము. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో పొందుపరిచినవే ప్రాథమిక హక్కులు. మనం ఇక్కడ పెట్టుకున్న మానవ హక్కులు అని, కానీ మన రాజ్యాంగంలో మనం మానవ హక్కుల కంటే ఇప్పుడు మన దేశంలో మానవ హక్కులు అనేటివి రాకముందే, వాటిని పొందుపరచకముందే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అనేటి ఒక మనిషి బ్రతకడానికి, ఒక పేద మధ్యతరగతి దళిత వ్యక్తులు బ్రతకడానికి, వాళ్ళ కుటుంబానికి సమాజంలో గౌరవం కల్పించడానికి ప్రాథమిక హక్కులు అనే హక్కులను పొందుపరిచారు. ఆ 6 హక్కుల్ని, ఆ 6 హక్కుల్ని కూడా ఈరోజు రాజ్యాంగం బుక్కు తెరిస్తే ఈరోజు మనం వేసుకున్న బట్టలు, మనం తినే తిండి, మనం తిరుగుతున్న కార్లు, బండ్లు, బస్సులు, రోడ్ల కానుండి ఇవన్నీ ప్రపంచంలో మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కటి షాపుల దగ్గర నుండి సరుకు వరకు అన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరిచిన దాని ప్రకారమే జరుగుతున్నాయి.